ఇవ్వాలని చెప్పబోతుంది. అయోధ్యలోనే దశరథ మహారాజు యజ్ఞం చేస్తాడు. దాని తర్వాత రోజుల తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. కౌసల్య అమ్మవారికి రాముడు, సుమిత్ర అమ్మవారికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు. కైకేయి అమ్మవారికి భరతుడు పుట్టాడు. అట్లా పెద్దగా అయ్యారు. అప్పుడు చదువుకోవడానికి దశరథ మహారాజు పంపిస్తాడు. అప్పుడు విద్య నేర్చుకుంటాడు, చదువు నేర్చుకుంటాడు, బాణం వేయడం నేర్చుకుంటాడు, బాణం ఎత్తడం నేర్చుకుంటారు. చాలా చాలా వింతరంగా నేర్చుకుంటారు. అప్పుడు పెద్దగా అయినాక ఒకరోజు ఆ రాజ్యంలో జనక మహారాజు పేరని వస్తుంది. అప్పుడు ఆ రాజు సీతా స్వయంవరం అని పెట్టాడు. రాముడు వెళ్ళి సీతమ్మని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు శివధనస్సు విరిచి పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత గణేశుని రెడీ చేస్తారు. ఇంకా అభిషేకం జరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరు నిజం పెళ్లి జరుగుతుంది. దాని తర్వాత అయోధ్యకి వెళ్తారు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు వనవాసానికి వెళ్తున్నారు. అప్పుడు ముగ్గురు వెళ్తున్నారు. లక్ష్మణుడు, సీతమ్మ వారు, రాముడు వెళ్తున్నారు. ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. అది దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారు? దాన్ని పర్ణశాల అని అంటారు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఇంకో ఇల్లు కట్టుకున్నారు, పర్ణశాల. అప్పుడు అక్కడే ఉన్నారు. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుతుండగా ఒక జంతువు కనిపించింది. దాని పేరు ఒక లేడీ, గోల్డ్ లేడీ కనిపించింది. మాయ సీత, దాన్ని మళ్ళీ అనుకు, నాకు కోపం వస్తుంది అని కూడా సీతమ్మ వారు వినిపించుకోలేదు. అని రాముడు దాంతో ఫైట్ చేయడం, దాంట్లో చేసడానికి వెళ్తాడు. అప్పుడు సీతమ్మ వారికి ఒక సౌండ్ వినిపిస్తుంది. రామా లక్ష్మణ అని వినిపిస్తుంది. సీతా లక్ష్మణ అట్లా వినిపిస్తుంది. అప్పుడు ఇది లక్ష్మణ ఆశ, మీరు ఈ లక్ష్మణ రేఖని దాడద్దు. ఇంకా ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని పిలవాలి, గుర్తు పెట్టుకొని అని లక్ష్మణుడు చెప్పి వెళ్తారు. ఇప్పుడు ఒక ఋషి వేషంలో వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు జంతువుని చంపేశారు. అప్పుడు రావణుడు మారు వేషంలో వస్తాడు, ఒక ఋషి వాళ్ళని. ఇప్పుడు నేను చెప్పింది చూద్దాం. విశాందేవి, నేను ఒక ఋషి వాళ్ళని. మీకేం కావాలో చెప్పండి, నాకు కొంచెం అన్నం కావాలి అని చెప్తాడు రావణుడు. అప్పుడు సీతమ్మ వారు తీసుకురావడానికి వెళ్ళింది. అప్పుడు వచ్చే లోపల వచ్చింది, నేను ఈ రేఖని దాటలేను, మీరే రాండి
అయితే నేను వెళ్ళిపోతున్నాను అని సీతమ్మ వారు ఆగని చెప్పింది. అప్పుడు బయటికి వచ్చేసరికి మారు వేషంలో రావణుడిలాగా మారి తీసుకుపోతాడు లంకకి. అప్పుడు లంకలో ఒక అశోకవనంలో బంధిస్తాడు. నువ్వు ఎప్పుడైనా నేను 1 week టైం ఇస్తున్నాను ఆలోచించుకోవడానికి. 1 year, ఒక సంవత్సరమే నేను ఇస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలి నన్ను, రాముణ్ణి వదిలేసి అంటే సీతమ్మ వారు ఏమంటదంటే, నేను నిన్ను చేసుకోను, నువ్వు అసలు చాలా బ్యాడ్గా ఉన్నావు అని సీతమ్మ వారు రాముడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని కోపంగా వెళ్ళిపోయాడు. అప్పుడు పరమశాలలో ఎత్తుకుతున్నారు. సీతా సీతా అని ఎక్కడ లేరని హనుమాన్ హెల్ప్ తీసుకుంటారు. అప్పుడు ముగ్గురు వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళాక వాళ్ళు రామసేతు బ్రిడ్జ్ కట్టి లంకకి చేరుకుంటారు. అప్పుడు వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఆగు, లంక పెట్టారు. లంకలోనేగా యుద్ధం జరిగేది. అప్పుడు రావణుడు పైన నుంచి చూస్తాడు. అప్పుడు ఏదో యుద్ధం జరుగుతుంది అని యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు ఫస్ట్ లక్ష్మణుడితో యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కటి పట్టుకోండిరా. అప్పుడు లక్ష్మణుడు మూర్చిపోయాడు. అప్పుడు వీళ్ళిద్దరితో యుద్ధం జరుగుతుంది. రాముడు రావణుడితో యుద్ధం చేస్తారు. చేసి రావణుడు మూర్చిపోతాడు. అప్పుడు అందరు కలిసి అయోధ్య మార్చు.